ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడదుంటుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ మధ్య జరుగుతున్న ప్రతి మగాడి హత్యల వెనుక ఖచ్చితంగా ఒక ఆడది ఉందేమో అనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సంఘటనలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. భర్తలను చంపేస్తున్న భార్యలు ఇప్పుడు ఇదో ఫ్యాషన్గా, కొత్త ట్రెండ్గా మారిపోయింది. తల్లిదండ్రుల కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని ప్రేమించిన ప్రియుణ్ణి మర్చిపోలేక అడ్డుగా ఉన్న మరో అమాయక జీవిని చంపేస్తున్నారు. సుకుమారానికి మారుపేరుగా చెప్పుకునే అమ్మాయిల మనసులు కఠిన పాషాణంగా మారుతున్నాయి. ప్రియుణ్ణి మర్చిపోలేకపోతే పెళ్లి చేసుకున్న భర్తను విడాకులిచ్చి వదిలించుకోవాలి. కానీ స్కెచ్ చేసి స్పాట్ పెట్టి లేపేయడమేంటో అంతుపట్టలేకుండా పోయింది. ఆడవారి ధైర్య సాహసాలను ఇలా ప్రదర్శించడం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు. గతంలో పెళ్ళంటే 100 ఏళ్ల పంట అని అనేవాళ్ళు పెద్దలు. కానీ ఇప్పుడు పెళ్ళంటే 3 నాళ్ల ముచ్చటగా మారిపోయింది. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎగబడి మరీ విడాకులు తీసుకుంటున్నారు. గతంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అధికంగా ఉండేవి. ఇప్పుడు లవ్ మ్యారేజ్లు ఎక్కువైపోవడంతో విడాకులు, మరణాలు కూడా అదే రేంజ్లోనే జరుగుతున్నాయి. అలాని అరేంజ్డ్ మ్యారేజ్ మహా బాగా వెలిగిపోతున్నాయని చెప్పడం లేదు. వాటిల్లో కూడా మగాళ్లే నలిగిపోతున్నారు. ప్రతి రాష్ట్రంలో ఇదే భాగోతం. జాతీయ నేర గణాంకాల రికార్డుల ప్రకారం భార్య చేతిలో చనిపోయిన భర్తల మరణాల్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. యూపీలో గతేడాది 62 మంది భర్తలు భార్యల చేతిలో మరణించగా ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బీహార్లో 42 మంది, రాజస్థాన్లో 25 మంది, మధ్యప్రదేశ్లో 22 మంది భర్తలు భార్యల కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆ నెంబర్ కొంతవరకు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. గడిచింది 6 నెలలే కదా. గూగుల్లో హస్బెండ్ మర్డర్ అని టైప్ చేస్తే ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ వస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఇలాంటి మర్డర్స్ జరుగుతూనే ఉన్నాయి. సాటి మగాడు అనే కనికరం ఆమె ప్రియుడికి కూడా ఉండట్లేదు. ఆవిడ చెప్తే ప్రియుడు వింటున్నాడో లేదంటే ప్రియుడు మాటలను ఈవిడ బ్లైండ్గా నమ్ముతుందో తెలియదు కానీ మొత్తానికి పకడ్బందీగా హస్బెండ్ మర్డర్ ప్లాన్ చేస్తున్నారు. డైరెక్ట్ ఆర్జీవీ కంటే కూడా క్రియేటివ్గా హత్య చేయడానికి డిఫరెంట్ వేస్లో ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి ఇచ్చి భర్తను చంపింది ఓ భార్య. యాదాద్రి భువనగిరి జిల్లాలో సినీ ఫక్కీలో యాక్సిడెంట్గా క్రియేట్ చేసి ప్రియుడితో కలిసి ముగ్గురిని హత్య చేయించింది మరో ఇల్లాలు. ఎన్నెన్నో హత్యలు, అన్నిట్లోనూ ఇల్లీగల్ అఫైర్. ఇలాంటి వార్తలపై కొందరు సెటారికల్ గా రియాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు వరకట్నం, వివాహేతర సంబంధాల కారణంగా భర్తలు కూడా భార్యలను హత్య చేశారని, ఎంతో మంది ఆడవాళ్లు భర్తల పైశాచికానికి బలయ్యారని చెబుతున్నారు. ఆనాడు ఆడవాళ్ల కన్నీళ్లను ఎవరు పట్టించుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆడైనా మగైనా ఇద్దరివి ప్రాణాలే. పెళ్లి పేరుతో ఏకమవుతున్న జంటలు నచ్చితే ఒకరినొకరు పరస్పరంగా గౌరవించుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. లేదంటే ముందుగానే అవతల వ్యక్తి అభిప్రాయాలను విలువిచ్చి జరగబోయే పెళ్లిని రద్దు చేసుకోవాలి. అర్థం చేసుకునే తల్లిదండ్రులు అందరికీ ఉండరు కాబట్టి పెళ్లి చూపుల్లోనే కాస్త జాగ్రత్త పడితే ఇద్దరు ప్రాణాలకు మంచిది. ఆడవారి మనసులు చాలా సున్నితం. అలాంటి మనసుల్ని కర్కశంగా మార్చేది మరో మగాడి. కాబట్టి ప్రేమ, పెళ్లి, చదువు లాంటి విషయాల్లో తల్లిదండ్రులు వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. వారికి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వతంత్రం కల్పించాలి. లేదంటే సమాజంలో మరిన్ని నేరాలు జరిగే అవకాశం ఉంది.